హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈరోజు అయితే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. 15 డేస్ అవుతుందండి ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసి. ఇంకా మధ్య మధ్యలో కుడుతూ ఆఫ్ చేస్తూ అయితే ఇట్లనైతే ఈరోజుకైతే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా కొంచెం వీడియోస్ వలన మధ్యలో ఒక ఇల్లు క్లీనింగ్ అని, ఇంకా పాప వచ్చింది, అందులో 4-5 డేస్ ఉండి వెళ్ళింది. తర్వాతనైతే ఇల్లు క్లీనింగ్ అయింది. ఇంకా తర్వాతనైతే మొత్తం ఇంకా ఎలాగైనా కుట్టేయాలని రోజు నైట్ నైట్ అయితే కుట్టేదండి 11 వరకు అట్లా. ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ పూజ పనులు, వీడియో అని అది ఇదని మధ్యాహ్నం అంతా కొంచెం వీలయ్యేది కాదు. నైట్ టైం అయితే ఎక్కువ కుట్టేది బ్లౌజును. ఇంక ఈరోజు అయితే మార్నింగే కూర్చున్నానండి కుట్టడానికని. ఇంక ఇట్లనైతే ఇదైతే చాలా బాగా అనిపిస్తుందండి వర్క్ అయితే. మొత్తంగా ఇది అయితే ముడి కుట్టు కాబట్టి నీట్గానైతే అనిపిస్తుంది. ఇంకా కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. ఇట్లా బ్లూకు రెడ్ కలర్ వచ్చింది కదా కలర్ కాంబినేషన్. అందుకోసమే ఇదైతే బాగా అనిపిస్తుంది. హెవీగా కూడా చేతులు అయితే కొంచెం హెవీగా వేయమన్నారు, అందుకోసమని కొంచెం అయితే హెవీగానే వేసిందండి. హ్యాండ్స్ అయితే కలర్ అయితే బాగుందండి. రెడ్ కలర్ మీద కాబట్టి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నదండి. ఇంకా చీర కూడా బ్లూ కలర్ కాబట్టి ఇంకా మధ్య మధ్యలోనైతే బ్లూ తోటి థ్రెడ్ తోటి వేసిందండి. మొత్తానికైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసిన. కంప్లీట్ అయినాక మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే షాపింగ్ వెళ్దాం అనుకున్నాం. ఇంకా సిల్వర్ షాప్కి అండి. కొన్ని ఇట్లా అమ్మవారిది ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిది విగ్రహం కొనుక్కుంటారట ఒకరు, ఇంకొకరేమో ఇట్లా కాళ్ళ గొలుసులు కొనుక్కుంటారట అండి. దానికోసమే వెళ్దాం అనుకున్నా. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యే వరకు నేను రానని చెప్పేస్తే ఇంకా మధ్యాహ్నం టైంలో వెళ్దాంలే, ఇంకా కొంచెం ఫాస్ట్గానే కుట్టుకోని ఇంకా అనేసిన తర్వాతనైతే ఈరోజు కొంచెం మార్నింగే కుట్టడానికైనా కూర్చున్నా. ఇప్పటికైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసిందండి. ఇంకా దీని తర్వాత ఇంకొక బ్లౌజ్ కూడా ఎక్కియాలి. కలర్ అయితే కాంబినేషన్ బాగా అనిపిస్తుందండి నాకైతే. ఇంకా వీడియోస్ కంటే బయట ఇంకా లుక్ అయితే బాగుందండి. ఇట్లా షైనింగ్ తోటి థ్రెడ్ కూడా షైనింగ్ థ్రెడ్ కాబట్టి బాగా అనిపిస్తుంది. ఇంక ఇదైతే ఇప్పటికైతే ఇట్లా కంప్లీట్ చేసుకునే వచ్చిన తర్వాతనైతే ఇంకా నా బ్లౌజ్ అయితే ఎక్కించాలండి వరలక్ష్మి వ్రతానికని. ఇంకా ఒక బ్లౌజ్ కుట్టుకుంటాను అనుకుంటున్నా. ఇంకా లైట్ వెయిట్ పట్టే కాబట్టి కొంచెం సింపుల్గానే వేసుకుంటానండి, హెవీగా కాకుండా. ఇంకా నార్మల్గానే వేసుకొని నైట్ నైట్ కుట్టేసి కొంచెం సింపుల్గానే వేద్దాం అనుకొని ఇంకా షాపింగ్ అయితే వెళ్తామండి. షాపింగ్ నుండి వచ్చిన తర్వాతనైతే ఇంకా అది ఎక్కిస్తా. ఇంకా షాపింగ్లో మేమైతే ఏమేమి తీసుకుంటామో మీకు అక్కడనైతే షేర్ చేస్తానండి. ఇంకా భోజనం చేసి ఇంకా వంట అయితే ఫస్టే చేసేసిన. భోజనం అయిపోయినాకనైతే ఇంకా షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా అంతేనండి. షాపింగ్ నుండి వచ్చినాకనైతే కలుస్తా మీకు. ఇంకా షాపింగ్లోనైతే మీకు అయితే షేర్ చేస్తానండి. ఇక్కడనైతే ఇది వెంకటేశ్వర షాప్ అండి, జ్యువెలరీ షాపు. ఇక్కడనైతే మొత్తం సిల్వర్ ఐటమ్సే ఉంటాయండి ఇందులో. ఇక్కడ నేను గోదర్కన్లో అంటే ఇక్కడే తీసుకుంటానండి. ఇక్కడ కూడా వెండి బాగుంటుంది. ఇంకా అమ్మవారిది అది పద్మంది ఇక్కడే తీసుకున్నానండి, లోటస్ది. ఇక్కడనైతే చాలా బాగుంటుంది దివాళీకి కానీ ఇట్లా ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఏమన్నా ఐటమ్స్ అయితే నేనైతే ఇదే షాప్లో తీసుకుంటానండి. ఇక్కడనైతే చాలా ఉంటాయండి వెరైటీస్. మొత్తం ఇది సిల్వర్దే కాబట్టి ఇంకా సిల్వర్ ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ప్లేట్లు, ఇట్లా చెమ్మెలు, మాణిక్యాలు, ఇంకా అమ్మవారి విగ్రహాలు, రూపులు అన్నీ ఉంటాయండి. ఇంకా అన్నీ అయితే ఇట్లా బాగా అనిపిస్తున్నాయండి. కొంచెం గ్లాసెస్ నుండి బయట మబ్బు ఉంది కాబట్టి గ్లాసెస్ నుండి కొంచెం షైనింగ్గా లైటింగ్ ఎక్కువగా అనిపిస్తుందండి. నాకైతే వచ్చి రాగానే ఈ కుంకుమ బర్డ్ అయితే బాగా నచ్చిందండి. అసలు చూడగానే ఇదే తీసుకోవాలని అంత నచ్చిందండి అది చూస్తేనే. ఇంకా మనం ఇది యూజ్ చేసుకున్నా కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుందండి, ప్లెయిన్ కాబట్టి. ఇట్లా ఒక మంచి షేప్లో మంచిగా ఉందండి చూడ్డానికి. రాగానే నాకు అది కనిపించగానే తీసుకొని అయితే చూస్తే అసలు హెవీగా కనబడుతుంది కానీ అస్సలు లైట్ వెయిట్గా ఉందండి అది. 2 తులాలు అట్లా ఉంది, 24 గ్రామ్స్ అయితే ఉందండి. 24 గ్రామ్సే కదా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా అట్లా ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇట్లాంటిది ఇవ్వడానికైతే
మంచిగా ఉంటుందండి. ఇలా చాలా లైట్ వెయిట్గా ఉంది. చూడ్డానికైతే హెవీగానే కనిపించింది. చూస్తేనే తెలుస్తుంది కదా లైట్ వెయిట్గా ఉందని. ఇంకా నాకైతే బాగా నచ్చింది. ఇంకా రేట్ వచ్చేసి 24,000 అవుతాయి అన్నారండి. 2400 అవుతాయి, సారీ 2400 అవుతాయి అన్నారు. ఇవైతే ఇంకా మా ఫ్రెండ్ తీసుకుంటున్నాను ఖాళీ గొలుసులు అయితే చూస్తున్నారు. ఇవి ఒక మోడల్గా ఉన్నాయండి. పెద్ద అయితే నాకు బాగా నచ్చినాయండి. నాకైతే పెద్ద సైజుగానే నచ్చుతాయి. ఇట్లా గొలుసులు చైన్లు అట్లా వచ్చినాయి అయితే బాగా నచ్చుతాయండి. ఇదైతే బాగుంది కానీ ఇంకా ఆమె వద్దు ఇంత పెద్దగా ఉన్నాయని అనింది. ఇంకా చిన్నగానైతే తీసుకుంటారన్నారు. చిన్న సైజులో అయితే మోడల్ అయితే ఇది కూడా బాగుందండి. సింపుల్గా చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది సింపుల్గానే. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ మోడల్స్ దసరాకు వస్తాయి. ఇప్పుడు ఏం మోడల్స్ ఎక్కువ రావు. ఇప్పుడు అందరూ ఇంకా అమ్మవారి విగ్రహాలు ఇట్లా ప్లేట్లు, అమ్మవారి ఇంకా ఇట్లా అష్టోత్తరానికి ఇట్లా అమ్మవారి రూపులు ఇవన్నీ తీసుకుంటారు. ఇప్పుడు ఏం తీసుకోరు ఎక్కువ. ఫ్లవర్స్ కానీ ఇంకా సిల్వర్ వెండి ఫ్లవర్స్ అట్లా తీసుకుంటారు. ఇంకా 20 days ఆగితే మంచి వెరైటీస్ వస్తాయి అన్నారు కానీ ఇంకా అయినా సరే అని ఇంకా మా ఫ్రెండ్ అయితే తీసుకుంటారు. చాలా డిజైన్స్ ఉంటాయండి ఎప్పుడైనా కానీ, ఇప్పుడే అసలు ఏం లేవు అన్నారు. ఇంకా ఎవరు తీసుకోవాల్సినవి వాళ్ళైతే తీసుకుంటారు. ఒకరైతే కాళ్ళ గొలుసులు తీసుకుంటారు, ఇంకొకరైతే ఇంకా అమ్మవారిని తీసుకుంటామన్నారు. ఇదైతే 10 తులాలు ఉందండి. చూస్తే చిన్ననే అనిపిస్తుంది కానీ హెవీ వెయిట్గా ఉన్నదండి. 10 తులాలు ఉంది. కొంచెం సైజు పెద్దగానే ఉందండి. చూడడానికి ఇట్లా కనిపిస్తుంది కానీ మన బొటన వేలు కంటే కొంచెం పెద్ద సైజుగానే ఉంది. ఇంక ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికైతే ఇట్లా మంచిగానైతే యూజ్ చేసుకోవచ్చండి. అందుకోసమని ఈరోజు అయితే వెళ్ళినాము ఇట్లా చూద్దామని. మా ఫ్రెండ్ అయితే పట్టీలు అయితే తీసుకున్నారండి. ఒకరు తీసుకున్నారు. ఇంకొక ఫ్రెండ్ అయితే కుబేర కొంచెం చూస్తున్నారు తీసుకోవడానికని. ఇవి కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని సైజులు అయితే ఉన్నాయి. ఈ కుబేర కొంచెం కూడా చాలా మంచిదండి ఇంట్లో పెట్టుకుంటే. ఇంకా ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయకు ఇంకా శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇట్లా ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. ఏకాదశికి కానీ ఇంకేదన్నా ఫ్రైడే గురువారం అట్లా తిథి మంచిది చూసి కూడా కుబేర కొంచెం అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా నేనైతే కుబేర కొంచెం పెట్టుకోబట్టి ఒక 4-5 years అవుతుందండి. నన్ను చూసి కూడా చాలామంది పెట్టుకున్నారండి మా ఫ్రెండ్స్ కూడా. మంచిదే కదా ఇట్లా వారం కూడా డబ్బులు మారుతూ ఉంటే ఇంకా మనకి ఎప్పుడన్నా కావాల్సి వచ్చినప్పుడు ఇట్లా యూజ్ అవుతూ ఉంటాయి డబ్బులు. ఇవైతే 4 సైజులుగా ఉన్నాయండి. కానీ చూసినాం కానీ ఇంకెవరు తీసుకోలే. ఇవైతే ఈ పెద్ద సైజు అయితే బాగా నచ్చిందండి నాకైతే. ఇంక దీనికైతే కింద ఇట్లా వస్తుంది. ఇట్లా కింద పైన ఇట్లా ఒకటి ఇట్లా కట్టులాగా వస్తుందండి. అట్లా వస్తేనే అదైతే కుబేర కొంచెం అంటారు. ఇంకా అమ్మవారి విగ్రహం కూడా ఒకరైతే తీసుకున్నారు. ఇప్పుడు రేట్ అయితే కొంచెం తగ్గిందండి. 10 grams-కు 800 ఉందండి. ఇంకా ఇది ఈరోజైతే ఇంతేనండి. వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ.